నియోజకవర్గంలో నిర్వహించే సభలో పాల్గొంటారు. 9న ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించనున్న ఉగాది వేడుకల్లో పాల్గొంటారు. కాగా నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ని త్వరలో ఖరారు చేయనున్నారు. మొత్తంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా ఇంటి దగ్గర ఉంటూ కూడా ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన ట్రీట్మెంట్ కూడా అంటే ఫీవర్కి సంబంధించి కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్కి సంబంధించి కానివ్వండి పూర్తిగా ఆయన కోలుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయన ఇంటి దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కానీ ఇప్పటి వరకు కూడా అన్ని ప్రోగ్రామ్స్ కూడా పోస్ట్ పోన్ అయినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం మనం చూసినట్లయితే రేపటి నుంచి జనసేన విజయభేరి ఏదైతే వారాహి విజయభేరి ఏదైతే ఉందో ఆ వారాహి విజయభేరి సభలు అయితే రేపటి నుంచి కూడా ఆయన స్టార్ట్ చేస్తాం మొదలుపెట్టినటువంటి పరిస్థితి. రేపు ఇలా ఏదైతే అనకాపల్లిలో ఆయన రేపు భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది వారాహి యాత్రలో. అదేవిధంగా ఎల్లుండి 8వ తారీఖు వచ్చేసి యలమంచిల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖు పిఠాపురంలోనే ఆయన ఉంటూ ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. పిఠాపురంలో ఆయన స్వర్గృహం కూడా ఒకటి, సొంత ఇల్లు కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లోనే రేపు పిఠాపురం వేదికగా ఆ ఇంట్లోని వేడుకలన్నీ కూడా జరుగుతాయని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి ప్రచారానికి సంబంధించి వారాహి యాత్ర షెడ్యూల్ అయితే మళ్ళీ రీషెడ్యూల్ అయితే రేపటి నుంచి మొదలు కానుంది. అదేవిధంగా ఇంక మిగిలినటువంటి ఉత్తరాంధ్రలో మిగిలినటువంటి నెల్లిమర్ల కానివ్వండి, విశాఖ దక్షిణ కానివ్వండి, పెందుర్తి కానివ్వండి ఈ నియోజకవర్గాలు కూడా రేపు ఎల్లుండిలో మళ్ళీ వాటికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం జనసేన, టీడీపీ, బీజేపీ భాగస్వామ్యంలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థుల గెలుపుతో పాటు జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నింటిలో కూడా కంపల్సరీగా విజయకేతనం ఎగరవేయాలనే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క 21 నియోజకవర్గాల్లో కూడా కంపల్సరీగా ఆయన పర్యటన చేసి వారాహి యాత్ర ద్వారా కానివ్వండి, ఇతర భారీ బహిరంగ సభల ద్వారా కానివ్వండి అక్కడ ఓటు షేరింగ్ అనేది ఆయన తీసుకొచ్చి కంపల్సరీగా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా మరికొన్ని అంటే తెనాలి అనేది ఒకటి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. తర్వాత షెడ్యూల్లో ఉన్నటువంటి అన్ని కూడా మార్పులు జరగడం జరిగింది. ఈ ఏదైతే ఉత్తరాంధ్ర షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా ఆయన పర్యటన ఉండే విధంగా కూడా షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లాల్లో అంటే ముగ్గురు నేతలు కూడా కలిపి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ అగ్రనేతలు అందరూ కూడా కలిపి ఉమ్మడి జిల్లా వేదికగా ఒక భారీ బహిరంగ సభను కూడా అంటే 13 జిల్లాల్లో 13 బహిరంగ సభలు అంటే ఇప్పటికే గుంటూరు జిల్లాలో ఒక బహిరంగ సభ అయిపోయింది. కడప జిల్లాలో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా షెడ్యూల్ అదేవిధంగా ఇతరత్ర అంశాలను కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి కూటమి అభ్యర్థులందరూ కూడా గెలుపు కోసం ప్రయత్నం చేయాలి, గెలుపుకి తన వంతు సాయం చేస్తానంటూ కూడా వారాహి యాత్ర ద్వారా కానివ్వండి, ఇతర ప్రచార సభల్లో కానివ్వండి, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కానివ్వండి ఆయన చేస్తున్నటువంటిది ఆయన ప్రయాణం అయితే ఆపకుండా చేస్తున్నారు. మొత్తం మీద రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి అంటే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజులు జరిగేటటువంటి కార్యక్రమాలకైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి టీము ఏదైతే ఉందో ఆ టీం అంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఆ యొక్క ఏర్పాట్లలో ఎక్కడా కూడా అవకతవకలు జరగకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎండ వేడి ఎక్కువగా ఉండడంతో ఈ యొక్క యాత్రలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది పడకుండా మజ్జిగ, మంచినీరు, ఆహారం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా గ్యాలరీస్ కూడా సపరేట్గా విభజించి అంటే ఎక్కువ లెంత్ తోటి పెట్టడం ద్వారా పబ్లిక్ అందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. తగు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది ఏదైనా ఎదురైనట్లయితే కనుక ఇమీడియట్గా అక్కడ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ సెల్ను కూడా ఒకటి ఏర్పాటు చేయడం. మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినట్టుగా తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.